అందరికీ నమస్కారం. నేను మీ దేవి. కాంట్రాక్ట్ మ్యారేజ్ 5వ భాగం. రచయిత మనస్మిత గారు. అత్త మాట్లాడే ముందు చూసి మాట్లాడు. నువ్వు మాట్లాడేది నా భర్త గురించి. నా భర్త గురించి ఎవరు వేలెత్తి చూపించినా నేనేం చేస్తానో నాకే తెలీదు. అనవసరంగా నా సహనాన్ని పరీక్షించకని అంది. చాందిని మాటలు విన్న అర్జున్ నవ్వుతూ కిందకొస్తున్నాడు. చూసావా బాబాయ్ అదెలా అంటుందో? పెద్దదాన్ననే గౌరవం కూడా లేకుండా ఎలా మాట్లాడుతుందో చూసావా? ఇదంతా మీరిచ్చిన అలసే కదా. నన్ను ఇన్ని మాటలు అన్నా కూడా ఏమనకుండా మీరిద్దరు అలా నిలబడ్డారేంటి అని అన్నది. ఏంటి అంటే, పిన్నిగారు, చందు కోపం గురించి తాతయ్యకి బాగా తెలుసు కదా, అందుకే ఏం మాట్లాడలేదు. అయినా చందు ఏదైనా తప్పుగా అంటే ఏమైనా అంటారు. తప్పుగా ఏం మాట్లాడినప్పుడు అనాల్సిన అవసరం ఏముంది చెప్పండి అని కిందకొచ్చిన అర్జున్ అంటాడు. నువ్వెవరు? ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. పరాయి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు ఇందులో అని ప్రశాంత్ అంటాడు. ప్రశాంత్ అని చాందిని మాట్లాడబోతూ ఉంటే, నువ్వు ఉండు చందు, నేను మాట్లాడతాను కదా అని అంటూ తన భుజంపై చేయి వేసి, నేను చందు భర్తని, పరాయివాణ్ణి ఎలా అవుతాను బ్రదర్? ఏమంటావు అమ్మమ్మ అని అర్జున్ అడిగాడు. అవును మనవడా, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు పరాయివాడివి ఎలా అవుతావు? కొందరికి అలా వాళ్ళ హద్దులు ఏంటో కూడా ఎంత చెప్పినా కూడా అసలు అర్థమే కాదు అని సావిత్రి అన్నది. అంటే మేము పరాయి వాళ్ళమా పిన్ని అని కాంతం అంది. కాంతం అన్నిటికీ అలా నోరు పారేసుకోకు. తన భర్తనంటే చందు ఊరుకుంటుందా? అందుకే అలా అంది. రాజారావు అన్నాడు. ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళు భర్త, అది మీరు ఒప్పుకుంటారా? ప్రశాంత్ అన్నాడు. అర్జున్ ముందుకొచ్చి, చూడు బ్రదర్, పెళ్లి చేసుకుంది నేను చందు. ఒప్పుకోవాల్సింది అమ్మమ్మ తాతయ్య. మాకు ప్రాబ్లం లేదు, వాళ్ళకి లేదు. ఊర్లో పెళ్లి కుక్కలాడావిడన్నట్లు మీకేంటి మధ్యలో అని అన్నాడు. నిన్ను అని ప్రశాంత్ వేలు చూపెట్టి పైకి వస్తూ ఉంటే ఆ వేలును అలాగే దించాడు. చూడు బ్రదర్, ఇలా అందరికీ మీదకి వేలు చూపెట్టావనుకో, ఈ వేలే ఉండదు, అండర్స్టాండ్ అని వదిలాడు. పదరా పోదాం, ఈ పెళ్లి ఎలా నిలబడుతుందో నేను కూడా చూస్తానని కాంతం అంది. అలాగే చూడండి పిన్ని గారు, కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. చందు జోలికి వస్తే మాత్రం ఈసారి మిమ్మల్ని ఆడవాళ్ళని జాలి కూడా పడను అని చెప్పాడు ప్రశాంత్. కోంతం ఇద్దరు కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒకవేళ నేను ఏమైనా ఎక్కువ మాట్లాడుంటే క్షమించండి తాతయ్య. చందుని ఎవరైనా ఏమైనా అంటే నేను అసలు ఊరుకోను, అది ఎవరైనా సరే అని సీరియస్గా అన్నాడు. లేదు అర్జున్, ఇందులో నువ్వు చేసిన తప్పేమీ లేదు, సరైన పనే చేశావని సావిత్రి కూడా అంది. రాజారాం అర్జున్ని అనుమానంగా చూస్తూ ఉన్నాడు. ఇక్కడే ఉంటే ఈయన చూపులతో చంపేసేలా ఉన్నాడు. చందు, ఒక నిమిషం నీతో పనుంది, పైకి రావా అని అన్నాడు. ఇప్పుడే వస్తాను తాతయ్య అని చాందిని కూడా వెళ్ళింది. ఏమో అనుకున్నాను కానీ చందు కరెక్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకుందండి. నాదిష్టే తగిలేలా ఉందని సావిత్రి అక్కడి నుంచి వెళ్ళింది. ఖచ్చితంగా ఏదో తేడా ఉంది, కనిపెడతా అని రాజారావు అనుకున్నాడు. ఏంటి పిలిచావని చాందిని వచ్చింది. ముందు ఆ తలుపు వేసి చెప్తానని అన్నాడు. తలుపు వేసి వచ్చి ఏమైందని అడిగింది. మీ తాతయ్యకి నాపై చాలా డౌట్ ఉంది. నాకైతే మన విషయాన్ని ఆయన కనిపెడతారనిపిస్తోంది. అక్కడ సోఫాలో కూర్చుంటూ, నువ్వు చెప్పింది నిజమే, తాతయ్య చాలా షార్ప్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని వాళ్ళకి తెలియడానికి వీల్లేదు. ఆయన తట్టుకోలేరంది. అర్జున్ కొంచెం దగ్గరగా జరిగి, మరి దాన్ని నిజం చేద్దామా అని అన్నాడు. అర్జున్ అంత దగ్గరగా వచ్చే వరకు వెనక్కి జరగబోయి స్లిప్ అవుతూ ఉంటే పడిపోకుండా ఆమె నడుముపై చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు. చాందినికి ఏదో షాక్ కొట్టిన దానిలాగా అలాగే ఉండిపోయింది. చాందిని అని అర్జున్ ఆమెను పిలిచినా కూడా పలకలేదు. మొహంపై పడి ఉన్న ఆమె వెంట్రుకల్ని నోటితో ఉఫ్ఫని ఊదాడు. అప్పుడే తేరుకొని మంచిగా కూర్చొని, ఇలాంటి వెధవేషాలు వేయొద్దని చెప్పానా లేదా అని అంటూ అతని వైపు చూస్తూ అంది. అరే, నా తప్పే ఉంది, నువ్వేగా టచ్ చెయ్యొద్దు అన్నావు, అందుకే మొహంపై వెంట్రుకలతో అలా నోటితో ఊదాను అని అన్నాడు. నిన్ను అని చాందిని ఏదో అనబోతుంటే తలుపు సౌండ్ అయింది. అమ్మా, మీరు అడిగినవన్నీ తీసుకొచ్చామని బయట నుంచి వినపడింది. నీ సంగతి తర్వాత చెప్తానని లేచి డోర్ తీసింది. బట్టలు తీసుకుని మళ్ళీ డోర్ వేసింది. తొందరగా ఫ్రెష్ అయ్యి రాపో, నాకు ఆకలిస్తోంది, నేను వేరే బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అవుతా అని చెప్పింది. నవ్వుకుంటూ అర్జున్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. చాందిని స్నానం చేస్తూ ఆలోచిస్తోంది. అమ్మో, వీటితో జాగ్రత్తగా ఉండాలి. అయినా ది గ్రేట్ చాందిని ఇలా వీక్ అవ్వడం ఏంటే? ఒకటికి భయపడడం ఏంటి? నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, లేకపోతే నాకు తెలియకుండానే వీడు నన్ను ఏదోలా చేసేలా ఉన్నాడు. షవర్ నుండి నీళ్లు పడుతున్నాయి. కళ్ళు మూసుకున్న చాందిని ఇంతకుముందు అర్జున్ అన్న మాటలే అతనికి గుర్తొస్తూ ఉన్నాయి. చందుని ఎవరైనా అంటే నేను ఊరుకోను, అది ఎవరైనా సరే. ఒక్కసారిగా కళ్ళు తెరిచింది చాందిని. నేనేంటి వాడి గురించి ఇంతగా ఆలోచిస్తున్నా? చీచి, నేను అసలు ఆలోచించకూడదు అని తొందరగా స్నానం చేసి బయటకు వెళ్ళింది. రూంలోకి వెళ్ళగానే అర్జున్ షర్ట్లెస్గా కనిపించాడు. ఒక్క నిమిషం అలాగే ఉండిపోయింది చాందిని అతన్ని చూస్తూ. చాందిని అక్కడ నిలబడి ఉందని అర్జున్కి తెలిసినా కూడా కావాలని అర్జున్ ఏం మాట్లాడకుండా చూడకుండా అలా హెయిర్ డై చేసుకుంటూ ఉన్నాడు.
ఒక్క నిమిషం తనని తాను సరిచేసుకొని అర్జున్ అని పిలిచింది. చెప్పు చందు అని తిరిగాడు. ఇప్పటి వరకు బ్యాక్ మాత్రమే చూసిన చందు ఫ్రంట్ చూసి ఇంకా స్టన్ అయింది. వీడి బాడీ ఏంటి ఇలా ఉంది? నో చందు, నువ్వు టెంప్ట్ అవ్వకు, కంట్రోల్ అనుకొని తొందరగా షర్ట్ వేసుకో, తిందాం పద అని అంది. సరే చందు అని షర్ట్ వేసుకున్నాడు. ఏం కానట్టు ఏ కవర్ చేస్తున్నావే, చెయ్యి ఎన్ని రోజులు ఇలా చేస్తావో నేను చూస్తా అని లోపలే నవ్వుకుంటూ షర్ట్ వేసుకున్నాడు. ఇద్దరు కలిసి కిందకి వెళ్లి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. ఒక్క నిమిషం జానకి, ఇప్పుడే వాళ్ళకు వడ్డించుకో అని రాజారాం అన్నాడు. ఎందుకండి అని సావిత్రి అంది. కొత్త దంపతులు కదా, ఒకరికొకరు వడ్డించుకుంటారని చెప్పాడు. ఏం ప్లాన్ వేశావు తాతయ్య? ఇద్దరికి ఏమి ఇష్టమో ఎదుటి వాళ్లకు తెలుసా లేదా అనే కదా నీ ప్లాన్ అని నవ్వుకుంటూ నువ్వు సామాన్యుడు కాదని చాందిని మనసులో అనుకుంది. లేకపోతే నేను తాతయ్యని అలా ఎలా అవుతాను, మనవరాలా అని రాజారాం కూడా ఆమె వైపే చూశాడు మనసులో అనుకుంటూ. అలాగే తాతయ్య, మీ ఇష్టం అని అర్జున్ చాందిని వడ్డించాడు. అన్నీ తనకిష్టమైనవి వడ్డించాడు అర్జున్. ఇప్పుడు చాందిని వంతు ఏం చెయ్యాలో తనకి అసలేమీ అర్థం కావడం లేదు. సిగ్గుపడకు చందు, నాకేమేమి ఇష్టమో నీకు అన్నీ తెలుసు కదా. నేను అసలు ఫిష్ తినను అని తెలుసు కదా నీకు. అండ్ నాకు ఫ్రాన్స్ అంటే ప్రాణం అని కూడా తెలుసు కదా. అన్ని వెజిటబుల్స్ తింటానని తెలుసు కదా. ఎందుకు మొహమాటం, వడ్డించని చెప్పాడు. అర్జున్ చెప్పినవన్నీ చాందిని వడ్డించింది. మనవడా, నా మనవరాలు నాకు తగ్గ జోడివే దొరికావు అని రాజారాం అనుకుని అర్జున్నే చూశాడు. అంతే కదా తాతయ్య అని అర్జున్ రాజారాంని చూశాడు. పాపం అందులో సావిత్రి ఒక్కదానికే ఏమీ తెలియదు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నా మనవరాలికే ఏం తెలియదు, కానీ అర్జున్కి అన్నీ తెలుసు. నా మనవరాలంటే ప్రేమ కూడా ఉందని రాజారాం తన మనసులో అనుకుంటాడు. ఏంటండి తినకుండా మీరేం ఆలోచిస్తున్నారు అని అంది సావిత్రి. ఏం లేదని తింటున్నాడు. అందరూ సైలెంట్గా తింటున్నారు. వీళ్ళు రూమ్లోకి వెళ్లే వరకు రూమ్ అంతా పూలతో డెకరేట్ చేసి ఉంది. రూమ్ని అలా చూసి చందు బయటకు వెళ్ళి, నానమ్మ ఏంటిదంతా, రూమ్ని ఎందుకు అలా డెకరేట్ చేస్తారు అని అడిగింది. పెళ్ళంటే మాకు తెలియకుండా చేసుకున్నారు. శోభనం మాత్రం సంప్రదాయబద్ధంగానే మన ఇంట్లోనే చెయ్యాలి కదమ్మా, అందుకే వెళ్ళు, మనవడు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని బలవంతంగా చాందినిని ఆమె రూంలోకి పంపించింది సావిత్రి. లోపలికి వెళ్లే వరకు అర్జున్ బెడ్ పై అలా కూర్చొని విష్ణుమూర్తిలాగా పడుకొని ఉన్నాడు. హే, నువ్వేంటి ఇక్కడ, నీ ఫేస్ అది అని చెప్పాను కదా అని సోఫాని చూపిస్తూ అంది. అంటే ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడుతున్నావు కదా, అలాగే ఇది కూడా ఆడతావేమో అని అనుమానంతో పడుకున్నాను. నన్ను అడగటానికి మళ్ళీ సిగ్గుపడతావేమో అని ఇక్కడే పడుకున్నానని చెప్పాడు. నిన్ను అని అక్కడున్న దిండు అర్జున్ పైకి విసిరింది. అర్జున్ క్యాచ్ పట్టుకున్నాడు. అక్కడ కత్తుంటే అది విసిరిపోయింది. అది విసరకు, నీకు ఇంకో కాంట్రాక్ట్ మొగుడు దొరకడు. మళ్ళీ ఆ ప్రశాంత్ గడు వచ్చి మరదలా మళ్ళీ పెళ్లి చేసుకుందామని అంటాడు. ఆ తర్వాత నీ ఇష్టమని డ్రామాటిక్గా చెప్పాడు. నువ్వు ఫస్ట్ అక్కడి నుంచి లేచి సోఫాలో పడుకోపో అని చాందిని కత్తితో బెదిరించింది. ఓకే, చిన్నపిల్లాన్ని చేసి ఇలా బెదిరిస్తున్నావు కదా అని ఏడ్చినట్టుగా యాక్ట్ చేసి సోఫాలోకి వెళ్ళాడు. నువ్వు ఏ యాంగిల్లో చిన్నపిల్లాడిలా ఉన్నావు, ఎదవేషాలు వేసే, కత్తితో పొడుస్తా అని కత్తిని పక్కన పెట్టేసి బెడ్ పైన పడుకుంది చాందిని. అర్జున్ తన మూతిని ముడుచుకొని దిండుని గట్టిగా గుండెలకు హత్తుకొని, అబ్బా ఈ దిండు ప్లేస్లో అని అంటూ ఉంటే, హా ఏంటి దిండు ప్లేస్లో అని కోపంగా చూసింది చాందిని. ఏమీ లేదు, గుడ్ నైట్ అని చెప్తున్నా చందు అని లైట్స్ ఆఫ్ చేసేశాడు అర్జున్. గుడ్ నైట్ అని చాందిని కూడా పడుకోబోతూ, అవును నేను ఇంతకీ అడగటం మర్చిపోయాను, నా ఇష్టాల గురించి నీకు అంత పర్ఫెక్ట్గా ఎలా తెలుసు అని అడిగింది. ఏదో గెస్ చేశాను అంతే అని అన్నాడు అర్జున్. అది గెస్ చేసినట్టు లేదు, అన్నీ తెలుసుకొని వచ్చినట్టుంది. నీకు ఎప్పుడు నాపై అనుమానమే. నేను పడుకుంటున్నా, గుడ్ నైట్ అని చెప్పి అటు తిరిగి పడుకున్నాడు. గుడ్ నైట్ అని చాందిని కూడా పడుకుంది. ఈ రాయి ఎప్పుడు కరుగుతుందో, ఇంకా ఎన్ని తిప్పలు పడాలో నేను అనుకుంటూ అర్జున్ పడుకున్నాడు. మరుసటి రోజు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు. కిందకు వెళ్లే వరకు శివరాం ఉన్నాడు. వీళ్ళిద్దరిని చూసి గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్ అని లేచి నిలబడ్డాడు. శివరాంని చూసి అర్జున్ చాందిని ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మీరేంటి అంకుల్ ఇక్కడ అని చాందిని అడిగింది. చైర్మన్ గారు పిలిచారమ్మా అని చెప్పాడు. అంతలోపే రాజారాం వచ్చాడు అక్కడికి. ఎలా ఉన్నావు శివరాం అని అడిగాడు. బాగున్నాను సార్, మీ ఆరోగ్యం ఎలా ఉంది మేడం, మీరెలా ఉన్నారు అని సావిత్రిని కూడా అడిగాడు శివరాం. మేము అందరం బాగానే ఉన్నామయ్యా, మీ భార్య పిల్లలు ఎలా ఉన్నారు? అప్పుడప్పుడు ఇంటికి రావచ్చు కదయ్యా, ఏం పిలిస్తే కానీ రావా అని సావిత్రి అడిగింది. అయ్యో అలాంటిదేమీ లేదు మేడం, ఇంట్లో అందరూ కూడా బాగానే ఉన్నారు. మీకు ఇవ్వమని కళ ఇది పంపించింది అని అంటూ తన చేతిలో ఉన్న ఒక ప్యాకెట్ని ఆమె చేతికిచ్చాడు. కళకి ఇంకా ఇది గుర్తుందా, నాకు వంటే చాలా ఇష్టమని అంటూ ఓపెన్ చేసింది. చాలా బాగుంది, మీ ఆవిడ చేతి మహిమ, ఎన్ని సంవత్సరాలు
అయినా అలానే ఉంటుందయ్యా అని చెప్పి తింటూ ఉంది. కూర్చో శివరాం, ఎంతసేపు అలా నిలబడతావు అని రాజారావు అన్నాడు. పర్లేదు సార్, ఎందుకు పిలిపించారో అది చెప్పండి అని చెప్పాడు. టిఫిన్ తింటూ మాట్లాడుకుందాం పదా అని అన్నాడు. నేను చేసే వచ్చాను సార్, మీరు కానివ్వండి. మా ఇంటికి వస్తూ టిఫిన్ చేసి రావడానికి నీకు ఎంత ధైర్యం అయ్యా అని రాజారావు అన్నాడు. రాజా, ఎందుకు అలా పాపం శివని బెదిరిస్తున్నావు? వాళ్ళ ఆవిడ అక్కడ పెడితే తిన్నాడేమో అని అంది. నేను బెదిరించట్లేదు బుజ్జి, నువ్వు ఫస్ట్ కూర్చోవయ్యా, మాట్లాడతానని రాజారాం అన్నాడు. నేను వెయిట్ చేస్తాను సార్, ముందు మీరు వెళ్ళి టిఫిన్ చేయండి అని అన్నాడు. సరే అర్జున్, చాందిని మీరు కూడా పదన్నమ్మా, నువ్వు కూడా రావయ్యా శివరాం, తినాల్సిన అవసరం లేదు కానీ కనీసం కూర్చోవచ్చి అని తీసుకుని వెళ్ళాడు. అందరూ కూర్చున్నారు. చెప్పవయ్యా ఏంటి ఆఫీస్ విశేషాలు అని రాజారాం అడిగాడు. ఏముంటాయి సార్, అవన్నీ మామూలే అని చెప్పాడు. కానీ ఏం అడగాలో ఏమో అని లోపలే మాత్రం చాలా భయంగా ఉంది. నాకు తెలియకుండా నా మనవరాలి పెళ్లికి వెళ్ళావన్నమాట అని రాజారాం అన్నాడు. అది సార్ అని చెప్పబోతూ ఉంటే, వెళ్ళడం కాదు దగ్గరుండి జరిపించావు అవునా శివరాం అని రాజారాం అడిగాడు. ఏంటి శివ, ఒక్క మాట మాకు చెప్పాలని నీకు అనిపించలేదా అని సావిత్రి అంది. అది మేడం అని చెప్పబోతూ ఉంటే, ఇందులో అంకుల్ తప్పేం లేదు, నేనే చెప్పొద్దని అన్నాను అని చాందిని అంది. నీకు ఫస్ట్ బాస్ ఎవరు శివ, నేనా నా మనవరాలా అని రాజారాం అడిగారు. మీరే సార్ అని శివరాం చెప్పాడు. ఇప్పుడు ఎవరు బాస్ అనేది ముఖ్యం కాదు తాతయ్య, నా ఎంప్లాయ్ నా మాట వినాలి కానీ మీ మాట ఎలా వింటాడు అని అంది చాందిని. ఎందుకమ్మా అంత ఆవేశం, అసలు చెప్పకుండా పెళ్ళిందుకు చేసుకున్నారు, చెప్తే మేము చేసేవాళ్ళం కదా అని సావిత్రి అడిగింది. అది నానమ్మ, తాతయ్య వారం రోజుల్లో పెళ్లి చేసుకోమన్నాడు కదా, అందుకే తొందరలో చేసుకున్నా. నాకు ఈ ఆర్భాటాలు పెద్దగా నచ్చవని నీకు తెలుసు కదా, అందుకే సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నామని అంది. ఆ రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి మేమే చేసేవాళ్ళం కదా, మాకు తెలియకుండా ఎందుకు చేసుకున్నారు? సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పటికైనా అందరినీ పిలిచి రిసెప్షన్ ఏర్పాటు చేద్దాం సావిత్రంది. రాజారాం సైలెంట్ గా వింటున్నాడు. రిసెప్షన్ కి చాందిని ఒప్పుకోదని రాజారాం గట్టి నమ్మకం, అందుకే ఆ విషయమే చెప్పింది అని ఎదురు చూస్తూ ఉన్నాడు. లేదు నాన్నమ్మ, ఈ రిసెప్షన్ జరగదని చాందిని అంది. రాజారాం సైలెంట్ గా నవ్వుకున్నాడు తనలో తని. అది అర్జున్ చూస్తాడు. పెళ్లి మాకు తెలియకుండా చేసుకున్నారు, కనీసం రిసెప్షన్ అయినా చేసుకోవా ఏంటి? ఏంటండి ఏం మాట్లాడారు మీరు అని అంది రాజారాంతో. తాతయ్య, పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని మీకు ముందే చెప్పాను కదా, మీరు ఒప్పుకున్నారు. 1 ఇయర్ వరకు నాకు మ్యారేజ్ అయిందని ఎవరికి ఈ విషయం తెలియడానికే వీల్లేదు. ఇదే నా ఫైనల్ డెసిషన్. నాకు ఆఫీస్ టైం అవుతుంది. అర్జున్ అంకుల్ పదండి మనం వెళ్దామని బయటకు వెళ్ళింది. వస్తాను సార్, వస్తాను మేడం అని శివరాం కూడా బయటకు వెళ్ళాడు. అమ్మమ్మ, తాతయ్య నేను కూడా వెళ్తానని అర్జున్ కూడా వెళ్ళాడు. ఏంటి రాజా, నువ్వేం మాట్లాడకుండా అలా కూర్చున్నావు? మనం ఏం మాట్లాడకపోతే అది దాని ఇష్టం వచ్చినట్టుగా చేస్తుందని సావిత్రి అన్నది. కొన్ని రోజులు ఓపిక పట్టు బుజ్జి అని రాజారాం వెళ్ళాడు. కారులో అర్జున్ చాందిని స్టార్ట్ అయ్యారు. అవును మేడం, నాకు డౌట్ అని అర్జున్ అన్నాడు. ఇంత తొందరగా చందు నుంచి మేడం అని పిలిచాడేంటి అని సర్ప్రైజ్ అయ్యింది చాందిని. ఆ విషయం అర్జున్కి కూడా అర్థమై, మీరే కదా మేడం ఇంట్లో మాత్రమే చందు, బయట మేడం అని పిలవమని చెప్పారు అని అన్నాడు అర్జున్. ఏంటి నీ డౌట్ అని అడుగుమంది. మీ తాతయ్య ముందు అలా మాట్లాడి వచ్చారు, ఆయన కన్విన్స్ అవుతారంటారా అని అడిగాడు అర్జున్. ఖచ్చితంగా అవ్వడు, ఆయన తెలుసుకోవడానికే ప్రయత్నిస్తాడు. సో బీ కేర్ఫుల్, ఎక్కడా కూడా ఏ విషయం కూడా దొరకకుండా జాగ్రత్త పడాలి మనం అని అంది. ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. ఏంటి ఏం మాట్లాడవని అతనే చూస్తూ అడిగింది. ఎలా దొరకకుండా జాగ్రత్త పడాలా అని ఆలోచిస్తున్నాను అని సైలెంట్ అయ్యాడు. చాందిని సైలెంట్గా డ్రైవ్ చేస్తోంది. అర్జున్ ఏం మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తున్నాడు. ఎప్పటికీ వాగుతాడు అనే దాన్ని ఇప్పుడు ఏం మాట్లాడకుండా ఇలా ఉంటే ఏదోలా ఉంది, ఏంటి నాకు అని అనుకుంది. తర్వాత ఆలోచిద్దు కానీ ఆఫీస్ వచ్చి దిగు అని చెప్తుంది మేరీ. మరి మనిద్దరం ఇలా ఒకే కారులో నుండి దిగితే ఎవరికి డౌట్ రాదంటారా అని అడిగాడు. ఇది పర్సనల్ కార్ పార్కింగ్, వేరే ఆ కార్ ఇక్కడికి రాదు, సో నో ప్రాబ్లం, దిగని తను దిగిద్ది. మరి ఒకేసారి ఆఫీస్లో ఇద్దరం ఒకేసారి ఎంట్రీ ఇస్తే డౌట్ రాదంటారా అని నడుస్తూ అడిగాడు. వాళ్ళ డౌట్స్ తెలియదు కానీ నీ డౌట్స్తో చంపేస్తున్నావు నన్ను. ఇది నా పర్సనల్ ఎలివేటర్, డైరెక్ట్గా ఆఫీస్ రూమ్ ముందే ఉంటుంది, సో ఎవరికి ఏ అనుమానం రాదు, సరేనా అని ఇద్దరు కూడా ఆ ఎలివేటర్లోకి వచ్చారు. డోర్స్ క్లోజ్ అయ్యాయి. ఓ పర్సనల్ ఎలివేటరా, అయితే ఏం చేసినా ఎవరికి కనపడదన్నట్టు అని అడిగాడు. ఏం చేసినా అంటే ఏం చేస్తావని అర్జున్ సైడ్ తిరిగి అడిగింది. అంటే అది మేడం అని అర్జున్ అంటుంటేనే ఏం చేస్తావు అని చాందిని అతని ముందుకి వచ్చింది. మీరే అడిగారు, నా తప్పేం లేదు ఇందులో అని ముందుకి వచ్చి చెంపపై కిస్ చేసి దూరం జరిగాడు అర్జున్. ఇలా ఏం చేసినా ఎవరికీ తెలియకుండా కదా మేడం అని అడిగాడు. మళ్ళీ ఏమీ తెలియనట్టుగాని. చాందిని ఇంకా అలా షాక్లోనే ఉండిపోయింది. అలాగే నిలబడిపోయింది. మేడం ఆఫీస్ రూమ్ వచ్చింది, పదండి అని అన్నాడు అర్జున్.
అప్పుడు తేరుకుంది. అర్జున్‌ని తిట్టేలోపే అర్జున్ ఎలివేటర్ నుంచి బయటకొచ్చేశాడు. వెంటనే చాందిని కూడా బయటకొచ్చింది. అర్జున్ తన సీట్‌లో తను కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు. నీ సంగతి తర్వాత చెప్తా అని చాందిని లోపలికి వెళ్ళింది. చాందిని వెళ్ళగానే ఫైల్ పక్కన పెట్టి అర్జున్ నవ్వుకున్నాడు. చందు బేబీ యూ ఆర్ సో క్యూట్. ఇలా చూస్తుంటే కిస్ చేయాలనిపిస్తుంది. ఎప్పుడు చేస్తానో ఏమో అని చాందిని డోర్ వైపే చూస్తున్నాడు. ఏంటి సార్ మేడం రూమ్ వైపు అలా చూస్తున్నారని శివరాం వచ్చాడు. సార్ ఇది ఆఫీస్. మీరు నాకు సార్ నన్ను సార్ అని పిలవకండి అని అన్నాడు. అది సరే నేను అడిగిన క్వెషన్‌కి మాత్రం ఆన్సర్ ఇవ్వలేదు అని అన్నాడు. ఏం లేదు సార్. ఊరికే చూస్తున్నా. ఆ తలుపుకేమైనా చెవులున్నాయా? నా మనసులో అనుకున్నది లోపల ఉన్న వాళ్ళకు చేరుతుందా లేదా అని ఆలోచిస్తున్నాను. ఏది కరెక్ట్‌గా ఆన్సర్ చెయ్యవు కదా నువ్వు. నీ మనసులో అనుకుంది మనసులకి మాకే తెలియట్లేదు. ప్రాణం లేని ఆ తలుపులకేం వినపడుతుందిలే. నీ పని చేసుకో అని శివరాం వెళ్ళిపోయాడు. అర్జున్ నవ్వుకుంటూ వర్క్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే ప్రశాంత్ ఆఫీస్‌కి వచ్చి డైరెక్ట్‌గా చాందిని రూమ్‌లోకే వెళ్తున్నాడు. అర్జున్ అది చూసి వెంటనే డోర్ దగ్గర ఆపాడు. హలో సార్. అలా అపాయింట్‌మెంట్ లేకుండా వెళ్ళకూడదు సార్ అని అన్నాడు. పిఏవి నీతో నాకు పని మాటలేంటి? నాకు నేను నా మరదలతో మాట్లాడుకోవాలి. తప్పుకో. ఇంట్లో వాళ్ళకి అపాయింట్‌మెంట్ అవసరం లేదు అని బయట వాళ్ళకి మాత్రమే లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే మళ్ళీ అర్జున్ ఆపాడు. మేడం గారి తాతయ్య, నాన్నమ్మకి తప్ప ఏ ఒక్కరు అపాయింట్‌మెంట్ లేకుండా లోపలికి వెళ్ళడానికి వీల్లేదని మేడం చాలా స్ట్రిక్ట్‌గా చెప్పారు సార్ అని అన్నాడు. కాల్ చేసి చెప్పు నేను వచ్చానని అని అన్నాడు అతను. అప్పుడు తనే లోపలికి రమ్మంటుందని పక్కకి నిలబడ్డాడు ప్రశాంత్. అర్జున్ కాల్ చేసి మేడం ప్రశాంత్ గారు వచ్చారని చెప్పాడు. ప్రశాంత ఎవరు అని చాందిని అడిగింది. అర్జున్ నవ్వుకొని మీ అత్త కొడుకు ప్రశాంత్ మేడం మీతో ఏదో మాట్లాడాలని వచ్చాడు. లోపలికి వెళ్తూ అంటున్నాడు. పంపివ్వమంటారా అని అడిగాడు. ఆ ఎదవ ఎందుకొచ్చాడు? సర్లే పంపివ్వు. అలాగే నువ్వు కూడా లోపలికి రా అని పెట్టేసింది. పదండి సార్ మేడం రమ్మంది అని అన్నాడు. నువ్వెక్కడికి అని ప్రశాంత్ అన్నాడు. నువ్వెక్కడికని ప్రశాంత్ అడగగా, నన్ను కూడా లోపలికి రమ్మన్నారు మేడం పదండి అని చెప్పి అర్జున్ ముందుకు నడిచాడు. ఇద్దరు లోపలికి వెళ్లారు. ఎందుకొచ్చావు? నీకేం పని పాట లేకపోతే రోడ్డు పట్టుకొని తిరుగు అంతేకాని ఇలా నా ఆఫీసు దొరికిందా నీకు అని తలెత్తకుండానే మాట్లాడింది. చాందిని చెప్పకుండా ప్రశాంత్ వెళ్లి చైర్లో కూర్చున్నాడు. అదేంటి చందు ఏదైనా పని ఉంటేనే రావాలా? అయినా నిన్ను త్వరలో పెళ్లి చేసుకునేవాడిని ఆ మాత్రం హక్కు నాకు ఉండదా అని అన్నాడు. నీ బ్రెయిన్ ఏమైనా డ్యామేజ్ అయిందా? నాకు ఆల్రెడీ పెళ్ళయింది. నా భర్త కూడా నీ ఎదురుగానే ఉన్నాడు. కళ్ళు కనపడట్లేదా నీకు అని అంది. పెళ్లి, భర్త ఏంటి చందు జోకా? పెళ్ళయిన విషయం ఈ 1 ఇయర్ వరకు ఎవరికీ తెలియదు అన్నట్లు దాచాలన్నావంట. అంటే ఈ పెళ్లి మీద నీకు ఇంట్రెస్ట్ లేదు. ఏదో మీ తాతయ్య కోసమే చేసుకున్నావు అంతేనా? ఎలా అయినా 1 ఇయర్ విడిపోవడానికే ఎందుకు అంత బిల్డప్ మీ ఇద్దరికీ? అండ్ చందు నా అనుమానం నువ్వు కాంట్రాక్ట్ ద్వారా చేసుకున్నావేమో అని. అనవసరంగా నువ్వు ఎక్కువగా శ్రమ పడ్డావు. అయినా పర్లేదు ఇప్పుడు కాకపోతే 1 ఇయర్ తర్వాత అయినా నువ్వు నాదానివే కదా అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. 1 ఇయర్ వరకు పెళ్లి విషయం బయట తెలియొద్దన్నది చందు గారు కాదు నేను అని సోఫాలో కూర్చున్న అర్జున్ అన్నాడు. నువ్వా? నేనసలు నమ్మను అని ప్రశాంత్ అంటాడు. ఎందుకు నమ్మవు? అర్జున్ నీలా డబ్బు కాశపడే వ్యక్తికి అనుకున్నావా? నన్ను పెళ్లి చేసుకుంటే డబ్బు, హోదా, ఆస్తి వస్తుందని నువ్వు చూస్తున్నావు కానీ అర్జున్ అలా కాదు. 1 ఇయర్ వరకు ఎవరికీ ఎక్కువగా చెప్పకుండా ఇలాగే ఉందామని అన్నాడు. నా భర్త తనకు నువ్విచ్చే హోదాని, ఆస్తి ఏమాత్రం విలువ లేదు. అందుకే నేను అర్జున్‌నే ప్రేమించాను. పెళ్లి చేసుకున్నాను. ఈ లైఫ్‌కి అర్జునే నా భర్త. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చివి వాగడానికి ఆఫీస్‌కి వస్తే మళ్ళీ సెక్యూరిటీ గార్డ్‌తో గెంటేయాల్సొస్తుంది. గెట్ ఔట్ ఫ్రమ్ మై ఆఫీస్ అని చాందిని అరిచింది. నువ్వు చెప్పినంత మాత్రం నేను నమ్ముతానని అనుకున్నావా? మళ్ళీ వస్తా. ఈసారి ప్రూఫ్స్‌తో సహా వస్తా. అని ఆవేశంగా మాట్లాడి ప్రశాంత్ వెళ్ళాడు. అర్జున్, చాందిని ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉన్నారు. నేనేం ఆలోచిస్తున్నానో నువ్వు కూడా అదే ఆలోచిస్తున్నావా? అని చాందిని అడిగింది. హా! అసలు మీ ఇంట్లో ఏం జరిగినా ప్రశాంత్‌కి ఎలా తెలుస్తోంది? ప్రతి డీటెయిల్ పక్కాగా తెలుస్తోందని అన్నాడు. ఇంట్లోనే ఎవరో లీక్ చేస్తున్నారని శివరాం గారు అన్నారు. ఆ విషయం తర్వాత ఆలోచిద్దామని నేనే అన్నాను. కానీ ఇప్పుడు ఆలోచించే టైం వచ్చినట్టుంది. అది ఎవరు అన్నది కన్ఫర్మ్‌గా తెలుసుకోవాలని చాందిని అంది. హా! అని అర్జున్ తలూపాడు. అవును. ఎందుకు కండిషన్ నువ్వు పెట్టావని చెప్పావు అని అర్జున్ అడిగింది. నువ్వు కండిషన్ పెట్టావని తెలిస్తే అందరికీ ప్రశాంత్‌కొచ్చిన డౌట్లే వస్తాయి. అందుకే అలా చెప్పాను. అది సరే నువ్వేంటి లైఫ్‌కి అర్జునే నా భర్త అని భారీ డైలాగ్ కొట్టావు అని అడిగాడు. వాడి నుంచి తప్పించుకోవాలని అదేదో ఫ్లోలో అన్నాలే. ఇక నువ్వు వెళ్ళి పని చూసుకో అని అంది చాందిని. ఇంకా నిజంగా అన్నావేమో అని అనుకున్నానులే అని మెల్లిగా అన్నాడు. ఏంటి అని చాందిని అడిగింది. ఏం లేదులే అని అర్జున్ వెళ్ళాడు. చాందిని తన పని తను చూసుకుంది. అలా మధ్యాహ్నం అయింది. అర్జున్ డోర్ కొట్టాడు. రండి శివరాం గారు. ఇంకా రాలేదేంటా అని అనుకుంటున్నా అని తలపైకెత్తి చూస్తే అర్జున్ ఉన్నాడు. నువ్వు తెచ్చావేంటి? శివరాం గారు ఎక్కడా అని అడిగింది. ఆయన తెస్తా అంటే నేనే వద్దని అన్నాను. ఆయన్ని లంచ్ చేయమని చెప్పి నేను తీసుకొచ్చా అని చెప్పాడు. ఎందుకని అడిగింది. అదేం క్వశ్చన్ మేడం? నేను మీ పిఏని. నేను కాకుండా మేనేజర్ గారు తీసుకొస్తారా?
లంచ్ ఇదివరకంటే మీకు పియ్య లేడు కాబట్టి ఆయన తెచ్చారు. ఇప్పుడు నేనున్నాను కదా! ఇప్పటి నుంచి నేనే తెస్తానని చెప్పి సోఫా ముందు టేబుల్ వేసి లంచ్ పెడుతున్నాడు. ఇదేంటి టిఫిన్ బాక్స్ ఎవరు పంపించారని అడిగింది. ఇంటి నుండి మీ నాన్నమ్మ డ్రైవర్‌తో మనిద్దరికీ పంపించిందని చెప్పి వడ్డించాడు. హ్యాండ్ వాష్ చేసుకొని అన్నం నోట్లో పెట్టుకుంటూ నువ్వు తిన్నావని తల పైకెత్తి అడిగింది. మీరు తినండి తర్వాత నేను తింటానని చెప్పాడు. నువ్వు కూడా తిను అని ప్లేట్ పెట్టి అన్నీ వడ్డించింది. ఒక భార్యగా భర్తతో తినాలని మీరు కోరుకుంటే మీ కోరిక తప్పకుండా తీరుస్తానని అన్నాడు. చాందిని ఏం మాట్లాడకుండా అర్జున్‌ని ఒక చూపు చూసింది. ఓకే కూల్ ఏదో సరదాకన్నాను అని తను కూడా తింటున్నాడు. కథ కొనసాగుతుంది. మరి అర్జున్, చాందినీల మధ్య తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.